అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. సింపుల్గా చేసుకునే ఎగ్ రైస్ చేసి చూపిస్తానండి. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రైస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి సగం ఆయిల్ సగం వేస్తే రైస్ బాగుంటుంది. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ కొట్టుకుని వేసుకోవాలి. నేనైతే మీకు 6 ఎగ్స్ తోటి చేసి చూపిస్తున్నానండి. ఎగ్స్ అనేది ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఎగ్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన వెంటనే కదలీకుండా చూడండి, 1 నిమిషం పాటు అలా వదిలేసి ఇలా కలుపుకుంటే కాస్త మనకి చూడటానికి కూడా రైస్లో ఇలా పెద్ద పెద్ద పీసెస్గా బాగుంటాయండి. ఇప్పుడు ఎగ్ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూను మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత కొద్దిగా సాజీరా వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసి, ఉల్లిపాయ కంపల్సరీ కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. నేను 1 క్యాప్సికమ్ వేసానండి. క్యాప్సికమ్ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి, 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న 1 టమాటా వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు 1 అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. మిరియాల పొడి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి. నేను ఎగ్ వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను కదండి. మీకు నచ్చితే కొంచెం కారం వేసుకునైనా కానీ చేసుకోవచ్చు. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో అన్నం వేసుకోవాలి. మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు మిగిలిపోయిన అన్నంతో చేస్తే కొంచెం ఎక్కువసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. అదే వేడన్నంతో చేశారనుకోండి ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన సింపుల్ ఎగ్ రైస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.